ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా సినీ నటుడు చిరంజీవి శనివారం రాత్రి హైదరాబాద్లో విందు ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. మెగాస్టార్కు ఈ అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. సినీ హీరో రామ్ చరణ్తో కూడా కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి డీకే అరుణ, సినీ నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడంపై క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా 5 నెలలుగా పెండింగ్లో ఉన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ ఏర్పాటు, బల్దియా జనరల్ బాడీ మీటింగ్పై చర్చించినట్లు ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే బల్దియా బడ్జెట్ను ప్రవేశపెట్టే మార్గం సుగమం చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు. సీఎంని కలవడంతో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. పురపాలక శాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం, ఆ శాఖకు బాధ్యత నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరింత చొరవ చూపాలని కోరినట్లు విజయలక్ష్మి తెలిపారు. అందరికీ నమస్కారం. అయితే ఒక బాధ్యత గల మేయర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. 3 ఇష్యూస్ మీద. ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి, రెండోదేమో జనరల్ బాడీ కండక్ట్ చేయాలి అన్న విషయంలో, మూడోది రివ్యూ మీటింగ్స్ గురించి. అయితే ఆయన కూడా అవన్నీ విన్నాక చాలా సానుకూలంగా స్పందించారు. మీ అందరికీ కూడా తెలుసు, ఒక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా జరగాలి. సో నవంబర్ లోపల మా స్టాండింగ్ కమిటీ టెన్యూర్ అయిపోయింది. సో ఎలక్షన్స్ ఇమీడియట్గా జరగవలసి ఉండే, కానీ కోడ్ వలన, ఎమ్మెల్యేస్ కోడ్ వలన ఎలక్షన్ జరగలేకపోయింది. అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా మాది ఆగస్ట్ లాస్ట్ అయింది. ఎవ్రీ 3 months జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగవలసింది. అయితే ఇప్పటి వరకు 5 months కూడా అయిపోయింది, జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. అండ్ మా కార్పొరేటర్స్ అందరు కూడా, అన్ని పార్టీలు, 4 పార్టీల కార్పొరేటర్లు కూడా నా దగ్గరికి పదే రావడం, మా ఆఫీస్కి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడము, జనరల్ బాడీ కండక్ట్ చేయమనడము, మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ పెట్టమనడము, ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నందుకు నేను కమిషనర్ గారికి లెటర్స్ కూడా రాశాను. నిన్న కూడా ఒక లెటర్ పంపించాను. ఇప్పటి వరకు కూడా మాకు ఏమీ రెస్పాన్స్ రాలేదు. కాబట్టి నేను స్వయంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన ఇమీడియట్గా కమిషనర్ గారికి ఫోన్ చేయడం, నా ముంగలే ఫోన్ చేయడం కూడా జరిగి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాని నేను ఏ పార్టీ మారుతున్నాననేసి కానివ్వండి, ఇవన్నీ కూడా అవాస్తవము. ఇవన్నీ కూడా ఎవరు కూడా బిలీవ్ చేయొద్దండి. నేను తప్పకుండా ఏ పార్టీలో అయితే ఉన్నానో బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటానని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు సంధించారని, కానీ ఆమె ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే మిగతా అన్నింటికీ సమాధానం దొరుకుతుందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇంద్రవెల్లి సభకు ఖర్చుపోయిన 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గారి చేతుల మీదుగా ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించడం పైన కవిత విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించారు. తాను కవితను ఒక ప్రశ్న అడగదలుచుకున్నానని, గతంలో భద్రాద్రి సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టు వస్త్రాలు తీసుకెళ్లాడు అని నిలదీశారు. కేసీఆర్ సొంత డబ్బులతో వెళ్లారా అని ప్రశ్నించారు. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే వీటన్నిటికీ తాను సమాధానం చెప్తానన్నారు. ఇదంతా
ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటర్న్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోమికునేటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు, మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు, కాబట్టి మీరు చేస్తున్న ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు, కాబట్టే పేదల గురించి పట్టించుకోవడం లేదు, కాబట్టే ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాలి. ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని మీరు చెప్పి ఇప్పించాలని, లేదంటే మీ వద్ద ప్లేట్లు కడిగే ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ కొంతమంది నిరుద్యోగులు కుమారి ఆంటీకి మొరపెట్టుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో రోడ్డు పక్కన ఉన్న స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను ఇటీవల ట్రాఫిక్ పోలీసులు మూసివేయించడం, ఆ వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆమెకు అండగా నిలుస్తూ ఆమె ఫుడ్ స్టాల్ను నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వడం విదితమే. దీంతో ఆమె మరింత పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ వద్దకు ఈరోజు పలువురు నిరుద్యోగులు వచ్చి తమ గురించి ముఖ్యమంత్రికి చెప్పమంటూ ఆమెను ఇబ్బంది పెట్టారు. చెప్తున్నాం, రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం సైలెంట్ ఉండు. ఇక్కడ అందరూ జీవితాలతో ఆడుకుంటారు, నీకు అర్థమవుతుందా? మీడియా మిత్రులు ట్రాఫిక్ జామ్ అవుతుంది, దీనివల్ల మన వల్ల ఇంకోటి ఇబ్బంది. మన సమస్యలు ఏంటనేది తీర్చే నాయకుడు మనకు వచ్చాడు. ఇవాళ ఆయన వచ్చారు, అందరూ తీసుకోవాలి కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇటీవల మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా తాను హాజరు కాలేనని ఈడీకి కవిత లేఖ రాశారు. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్పై స్పష్టమైన తీర్పు వచ్చే వరకు విచారణకు వచ్చేది లేదని ఆ లేఖలో తెలియజేశారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కొత్త డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. దీనిపై ఇప్పటికీ అసెంబ్లీ స్పీకర్కు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కవితకు మధ్య ట్విట్టర్ వార్ జరిగింది కూడా. అయితే ఇదే అంశంపై ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. రోజు అధికారులు ఉన్న 9.5 సంవత్సరాలు జ్యోతిరావు బాబు పూలే వారు కనిపించారు. ఈరోజు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారు విగ్రహం పెట్టారంటే కవితమ్మ. ఇంతకుముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఒక్క వర్ధంతి కానీ జయంతి కానీ జ్యోతిరావు పూలే గారు దండేసిండా? అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి దండేసిండా? ఈరోజు మళ్ళీ ఎన్నికల ఓట్ల కోసం అసలు బతుకమ్మ తెలంగాణ రాకముందు ఆడినట్టు బతుకమ్మ ఆట ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఈడీని ప్రశ్నిస్తే ఢిల్లీకి వెళ్ళి మహిళా బిల్లు అంటారు. ఈరోజు మళ్ళీ కొత్తగా జ్యోతిరావు పూలే బొమ్మను
అసెంబ్లీ పెట్టాలని చెప్పని కొత్త నాటకాలు కలిగిస్తారు. అసలు వీళ్ళ అధికారంలో కూడా బీసీలు పట్టించుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మైనార్టీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని, మైనార్టీ పాఠశాలల అభివృద్ధికి తగిన బడ్జెట్ కేటాయించాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడడంతో పాటు శాంతి భద్రతలను విఘాతం కలగకుండా చూడాలని కోరారు. మైనార్టీల సమస్యలు పరిష్కరించే పూర్తి బాధ్యత తనదేనని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీఎం హామీ పట్ల మైనార్టీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త ప్రణాళికా సంఘం మాజీ అధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆలువాలియా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, గడిచిన 10 నెలల్లో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావం, కాంగ్రెస్ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఈరోజు మేడారంలో జాతరకు సంబంధించిన పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మహాజాతర గోడ పత్రిక ఆవిష్కరించారు. చేస్తా అంటున్నాడు కానీ మనం వారం ముందు నుంచి ఆయన మీద ప్రెజర్ చేస్తే మనం ఆగినాక ఒకటేసారి వదిలిపెడతారు మేమంది అంటున్నాం కదా అక్క. మీరు ఎవరైనా గుర్తు చేస్తే నేను ఎన్నో ఒక దాంట్లో గుడిలో ఒక వాళ్ళు ఎవరన్నా వచ్చారా అయితే మంచిగా దేవునికి గోడ కన్నా బొమ్మ ఇచ్చారు. అదొక ప్రాజెక్ట్ ఇంకేమైనా పెండింగ్ ఉంటే మాత్రం ఇప్పుడు అయ్యే వర్క్ మొత్తం ఇప్పించే బాధ్యత నాది. కాబట్టి మీరు ఫస్ట్ కూడా టెండర్ల పార్టిసిపేట్ చేసినప్పుడు ముందే చెప్పండి, ఆ బిల్లుకి ఈ బిల్లు లింకులు పెట్టద్దు అని. ఫ్యూచర్లో కూడా మనం నెక్స్ట్ చేసే వాటికి కూడా
ఆ బిల్లు ఈ బిల్లు లింకులు పెడితే ఇది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఒడిశా కటక్ ప్రాంతంలో డిసెంబర్ 2022లో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై హయత్నగర్ ఇబ్రాహీంపట్నం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక్కడ తయారు చేస్తున్న లిక్కర్ను హైదరాబాద్ శివారులో అమ్ముతున్నారన్న సమాచారంతో రైడ్ చేసి 1.20 కోట్ల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసాలను శనివారం వద్ద పెద్దాంబర్పేటలో జేసీబీ సాయంతో అధికారులు ధ్వంసం చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించనున్నారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన గోడ పత్రికను శనివారం ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్ నాయకులు నాగేందర్రావు, అవినాష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చటారి దశరథ్, జంగయ్య, రామకృష్ణ, మిథున్, శ్రీను నాయక్, సాయి పాల్గొన్నారు. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు సనత్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద బీఆర్ఎస్కు పార్టీకి చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. 10న జరిగే విస్తృత స్థాయి సమావేశానికి అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం రాత్రి వరంగల్ నగరంలో ప్రసిద్ధిగాంచిన ఉర్సులో గల హజరత్ మాషూక్ ఏ రబ్బానీ 468 ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని చాదర్ సమర్పించారు. దర్గా పీఠాధిపతి హస్రత్ ఉబేద్ బాబా నవీద్ బాబా సాహెబ్ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో శిష్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వరంగల్ నగరంలో తరంగిణి జిల్లా శాఖ ఆధ్వర్యంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి, రామానుజాజీయర్ స్వామి ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీ నుంచి సీకేఎం కళాశాల మైదానం వరకు శనివారం సమతా దీక్షలో నగర సంకీర్తన నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని, ఫిబ్రవరి 1 నుంచి 27వ తేదీ వరకు సమతా యాత్ర నిర్వహిస్తున్నామని, సమతా దీక్షకు విజయవంతం చేయాలన్నారు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. 15 మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయంలో శనివారం అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని మీరు చెప్పి ఇప్పించాలని, లేదంటే మీ వద్ద ప్లేట్లు కడిగే ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ కొంతమంది నిరుద్యోగులు కుమారి ఆంటీకి మొరపెట్టుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో రోడ్డు పక్కన ఉన్న స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను ఇటీవల ట్రాఫిక్ పోలీసులు మూసివేయించడం, ఆ వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆమెకు అండగా నిలుస్తూ ఆమె ఫుడ్ స్టాల్ను నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వడం విదితమే. దీంతో ఆమె మరింత పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ వద్దకు ఈరోజు పలువురు నిరుద్యోగులు వచ్చి తమ గురించి ముఖ్యమంత్రికి చెప్పమంటూ ఆమెను ఇబ్బంది పెట్టారు. చెప్తున్నాం, రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం సైలెంట్ గా ఉండు. ఇక్కడ అందరు జీవితాలతో ఆడుకుంటారు. నీకు అర్థమవుతుందా? మీడియా మిత్రులు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీని వల్ల మన వల్ల ఇంకోటికి ఇబ్బంది. మన సమస్యలు ఏంటనేది తీర్చే నాయకుడు మనకు వచ్చాడు. ఇవాళ ఆయన వచ్చారు తీసుకోవాలి కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇటీవల మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా తాను హాజరు కాలేనని ఈడీకి కవిత లేఖ రాశారు. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్పై స్పష్టమైన తీర్పు వచ్చే వరకు విచారణకు వచ్చేది లేదని ఆ లేఖలో తేల్చేశారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కొత్త డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. దీనిపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కవితకు మధ్య ట్విట్టర్ వార్ జరిగింది కూడా. అయితే ఇదే అంశంపై ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. రోజు అధికారులు ఉన్న 9.5 సంవత్సరాలు జ్యోతిరావు బాబు పూలే వారికి కనిపించాలి. ఈరోజు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారు విగ్రహం పెట్టాలంటే కవితమ్మ. ఇంతకుముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఒక్క వర్ధంతి కానీ జయంతి కానీ జ్యోతిరావు పూలే గారు దండేసిండా? అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి దండేసిండా? ఈరోజు మళ్ళీ ఎన్నికల ఓట్ల కోసం అసలు బతుకమ్మ తెలంగాణ రాకముందు ఆడినట్టు బతుకమ్మ ఆట ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఈడీలు ప్రశ్నిస్తే ఢిల్లీకి వెళ్ళి మహిళా బిల్ అంటారు. ఈరోజు మళ్ళీ కొత్తగా జ్యోతిరావు పూలే బొమ్మను అసెంబ్లీ పెట్టాలని చెప్పనే కొత్త నాటకాలు కలిగిస్తారు. అసలు వీళ్ళ అధికారులు బీసీలు పట్టించుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మైనార్టీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని, మైనార్టీ పాఠశాలల అభివృద్ధికి తగిన బడ్జెట్ కేటాయించాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడడంతో పాటు శాంతి భద్రతలను విఘాతం కలగకుండా చూడాలని కోరారు. మైనార్టీల సమస్యలు పరిష్కరించే పూర్తి బాధ్యత తనదేనని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీఎం హామీ పట్ల మైనార్టీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.